వెల్కమ్ టు యాస్పిరెలెట్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా డిప్లొమా చేసిన వాళ్ళే కానీ, ఒకవేళ డిప్లొమా ఫైనల్ ఇయర్ కానీ, బీఎస్సీ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే బీటెక్ ఇంజనీరింగ్ చేయడానికి ఏపీ ఈసెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఈ నోటిఫికేషన్ అనేది రేపుతో లాస్ట్ డేట్, 7వ తారీఖు లాస్ట్. సో మీలో ఎవరైనా ఆసక్తి గలవారు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే రేపే లాస్ట్ డేట్ కాబట్టి అప్లై చేయండి. ఒకవేళ ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో నీట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో మీరు ఎవరైనా మీ మొబైల్లోనే అప్లై చేయొచ్చు. ఇంకెక్కడికి నెట్ సెంటర్కి ఇంకేదైనా ఎక్కడెక్కడ ఇతర దానికి వెళ్ళక్కర్లేదు. మీ మొబైల్లో ఆరామ్గా మీరు అప్లై చేయొచ్చు. పేమెంట్ అండ్ మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమంటే మీ ఫోటో సిగ్నేచర్ చాలా ఈజీగా అప్లై చేయొచ్చు. సో ఎలా అప్లై చేయాలి ఏమేమి అని నేను ఈ వీడియోలో నీట్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మొదటగా రేపే లాస్ట్ డేటు 7/4/2025. సో మండే. సో అలాగే ఒకవేళ రేపు కానీ మిస్ అయిపోతే, రేపు కానీ అప్లై చేయకపోతే 7వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు 1000 రూపీస్ ఫైన్ ఉంటుంది. అలాగే 12వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు 2000 రూపీస్ ఫైన్ ఉంటుంది. 17 నుండి 22 వరకు 4000 ఉంటుంది. అలాగే 22 నుండి 28 వరకు మీకు ఇక్కడ 10,000 వరకు ఫైన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అంతవరకు లేట్ చేయకుండా, ఒకవేళ మీరు డిప్లొమా అయిపోయింది, ఇంజనీరింగ్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. ఈ వీడియో ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరున్నా వాళ్ళకి సెండ్ చేయండి. ఒకవేళ బీటెక్ చేయాలి అనుకున్న వాళ్ళు, ఎందుకంటే లాస్ట్ డేట్ అయిపోతే మీరు చాలా ఎక్కువ పేమెంట్ చేయాలి. సో అంతవరకు ఎందుకు డిలే చేసుకోవడం. సో ఇది మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా డిప్లొమా చేస్తున్న వాళ్ళు, బీఎస్సీ చేస్తున్న వాళ్ళు ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలి, డైరెక్ట్గా సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ కాకుండా సెకండ్ ఇయర్కి మీరు ప్రమోట్ అయిపోతారు. సో ఫస్ట్ వన్ వచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా. మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్ ఫిల్ చేసి, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఇలా ఉంటుంది. స్టెప్ 1. ఈ స్టెప్ 1లో మీ యొక్క డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత మీరు పేమెంట్ చేయాలి. సో దీనికి వస్తాను ఫ్రెండ్స్. తర్వాత స్టెప్ 2 వచ్చి మీ యొక్క పేమెంట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ని స్టెప్ 3లో స్టార్ట్ చేయాలి. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అంతా స్టెప్ 3 ఉంటుంది, ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత స్టెప్ 4 అప్లికేషన్ ఫామ్ని ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకొని ప్రివ్యూ చూసుకొని దాని తర్వాత మీరు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి ప్రింట్అవుట్ తీసుకొని ఫర్దర్ రిఫరెన్స్ కోసం మీరు సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో స్టెప్ 1. సో స్టెప్ 1లో ఏముంటుంది. సో ఫ్రెండ్స్, స్టెప్ 1 వచ్చి మొదటగా మీ యొక్క డిప్లొమా కానీ, బీఎస్సీ కానీ ఆల్ టికెట్ నెంబర్ అంటే ఇప్పుడు డిప్లొమా వాళ్ళకి పిన్ నెంబర్ ఉంటుంది. సో ఆ పిన్ నెంబరు మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. సో అలాగే చేస్తారు. దాని తర్వాత క్యాండిడేట్ నేమ్, మీ యొక్క నేమ్ మీ డిప్లొమాలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఫుల్ నేమ్ అంతా మీరు ఇక్కడ ఇచ్చేస్తారు. దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఎవరిది, మీదా లేదంటే మీ ఫాదర్దా, మదర్దా, రిలేటివ్ ఎవరిదో మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి. సెల్ఫ్ అయితే సెల్ఫ్ అని. సో దాని తర్వాత ఆల్టర్నేట్ నెంబర్, దాని తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, తర్వాత మీ యొక్క క్యాస్ట్ కేటగిరీ ఉంటుంది కదా, ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీబీ ఇలాగా మీ ఎస్సీ ఎస్టీ ఏది ఉందో అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ యొక్క సబ్ క్యాస్ట్ ఉంటుంది కదా, ఓకేనా, ఆ సబ్ క్యాస్ట్ని దీంట్లో మీరు ఎంటర్ చేయండి. దాని తర్వాత పేమెంట్ మోడ్ ఫ్రెండ్స్. పేమెంట్ మోడ్ వచ్చి మీ యొక్క డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, సో దాని ద్వారానే పేమెంట్ చేయగలం. యూపీఐ పేమెంట్ చేయలేం దీని నుండి. సో చాలా ఈజీగా ఏంటంటే మీరు ఒకవేళ మీకు నెట్ బ్యాంకింగ్ ఉందంటే నెట్ బ్యాంకింగ్ చేయండి. లేదంటే మీ యొక్క డెబిట్ కార్డ్ మీద మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి, సో ఇక్కడ టిక్ చేసుకొని మీరు ప్రొసీడ్ అయ్యి పేమెంట్ చేయొచ్చు. సో పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏముంటుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఓసీ అయితే 600 రూపీస్, బీసీ అయితే 550 రూపీస్, ఎస్సీ ఎస్టీ 500 రూపీస్ పేమెంట్ ఫీ ఉంటుంది, అప్లికేషన్ ఫీజు. ఒకవేళ మీరు డెబిట్ కార్డ్ నుండి కానీ, క్రెడిట్ కార్డ్ నుండి అయితే దాన్ని చెప్పాను కదా, దాని నుండి అయితే మీ యొక్క కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తారు. కార్డ్ హోల్డర్ నెంబరు, తర్వాత కార్డు పైన ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మంత్, ఇయర్ ఎంటర్ చేస్తారు. CVV ఎంటర్ చేసి పే చేస్తారు ఫ్రెండ్స్. పే చేసిన తర్వాత మీకు పేమెంట్ సక్సెస్ఫుల్గా, ఒకవేళ మీరు ఓటీపీ ఎంటర్ చేసి సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి సో మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్ మీరు స్టేటస్ మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఉంది కదా, స్టెప్ 2 మీద మీరు ఇక్కడ ప్రెస్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్. దీని మీద మీరు మీ యొక్క ఆల్ టికెట్ నెంబర్ ఇందాల స్టార్టింగ్లో ఎంటర్ చేశారు కదా, ఆల్ టికెట్ నెంబరు, దాని మీద మీరు ప్రెస్ చేసి ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ని మీరు చూడవచ్చు. సో స్టెప్ 3 మీ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. సో మీ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయడానికి మీరు దాని మీద ప్రెస్ చేస్తే స్టెప్ 3 మీ యొక్క పేమెంట్ ఐడి, డిప్లొమా యొక్క ఆల్ టికెట్ నెంబర్, తర్వాత డిప్లొమా అయితే డిప్లొమా, బీఎస్సీ అయితే బీఎస్సీ ఆల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ దాని మీద మీరు ప్రెస్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఫామ్ చూస్తే మీరు ఇక్కడ మీ పేమెంట్ డీటెయిల్స్ అని పైన మీకు డిస్ప్లే అవుతాయి కదా, పై కింద మీ క్యాండిడేట్ డీటెయిల్స్, ఆల్రెడీ మీ డీటెయిల్స్ అని ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ మీ యొక్క జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడ ఇచ్చేస్తారు. దాని తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు ఇస్తారు. దాని తర్వాత మీ యొక్క ఆపార్ ఐడి, ఒకవేళ ఆపార్ ఐడి ఉంటే ఆపార్ ఐడి ఇవ్వండి, మ్యాండేట్ అయితే కాదు, ఇచ్చుకుంటే బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర ఉంటే నెంబర్ ఇవ్వండి, లేదంటే లేదు. ఓకే, దాని తర్వాత మీ రేషన్ కార్డ్ నెంబర్ ఒకవేళ మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు, మ్యాండేట్ అయితే కాదు. సో దాని తర్వాత ఇన్కమ్ డీటెయిల్స్, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే మీరు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ బిలో 1 lakh కానీ, అబోవ్ 1 lakh అండ్ 2.5 lakhs కానీ ఇక్కడ ఉంది కదా, మీ యొక్క ఇన్కమ్ స్టేటస్, మీ ఫాదర్కి ఇన్కమ్ స్టేటస్ ఉంటుంది కదా, సో దాన్ని మీరు ఇక్కడ టిక్ చేసుకోండి. అలాగే ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇది కన్ఫర్మేషన్ కోసం సో మీ యొక్క డీటెయిల్స్ చూపిస్తుంది. సో దాన్ని ఇదే డీటెయిల్స్ మ్యాచ్ అయ్యాయి ఓకే అనుకుంటే మీరు ఎస్ కొట్టండి, లేదనుకుంటే నో పెట్టండి. ఓకేనా. దాని తర్వాత మీరు
మొదటిగా క్యాస్ట్ ఇచ్చారు కదా, సో అక్కడ దాని తర్వాత ఇక్కడ మీ యొక్క క్యాష్ నెంబర్ అడుగుతుందన్నమాట, క్యాష్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. సో అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అది కూడా ధృవీకరణ కోసం మీ యొక్క క్యాష్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇస్తుంది. సో అదే డీటెయిల్స్ మీ పేరు డీటెయిల్స్ మ్యాచ్ అయినట్టయితే ఎస్ అని పెట్టండి, లేదనుకుంటే నో అని పెట్టండి. సో దాని తర్వాత ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ కానీ మీకు ఉంటే, డిజబిలిటీ ఉంటే మీరు ఈ టిక్ చేసి మీ సదరన్ నెంబర్ ఉంటుంది కదా, సదరన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో అలాగే నెక్స్ట్ వచ్చి మైనారిటీ, ఒక మైనారిటీ నాన్ మైనారిటీ. ఒకవేళ మీరు మైనారిటీ అయితే ముస్లిం, క్రిస్టియన్ ఇక్కడ మీరు టిక్ చేయండి. ఇక్కడ ఉన్నాయి కదా ఆప్షన్స్, దాని మీద టిక్ చేయండి. లేదనుకుంటే నాన్ మైనారిటీ అయితే దాని మీద టిక్ చేయండి. సో అడ్రస్కి వస్తే మీ యొక్క అడ్రస్, ప్రజెంట్ ఉన్న అడ్రస్, కమ్యూనికేషన్ చేయడానికి ప్రజెంట్ ఉన్న అడ్రస్, మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వండి. స్టేట్, మీ యొక్క డిస్ట్రిక్ట్, మండలము, విలేజ్, మీ యొక్క డోర్ నెంబరు, అడ్రస్, దాంతో మీ పిన్ కోడ్, తర్వాత మీ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ నెంబరు ఎంటర్ చేయండి. ఒకవేళ ఇదే సేమ్ పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే ఇక్కడ మీకు పర్మనెంట్ అడ్రస్ పక్కన టిక్ ఉంది చూసారా, ఈ పర్మనెంట్ అడ్రస్ దాని మీద మీరు టిక్ చేస్తే ఆటోమేటిక్గా సేమ్ అదే డేటా ఇక్కడ కింద వచ్చేస్తుంది అనమాట, మీరు మళ్ళీ ఎంటర్ చేయక్కర్లేదు. సో అలాగే తర్వాత క్వాలిఫికేషన్, మీరు బీఎస్సీనా డిప్లొమా మీద వెళ్తున్నారా? సో డిప్లొమా అయితే డిప్లొమా, బీఎస్సీ అయితే బీఎస్సీ. సో అక్కడ మీకు టిక్ చేసుకోండి. టిక్ యొక్క ఏం చదివారో, డిప్లొమాలో ఏం చదివారో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఎప్పుడు పాస్ అవుతారు, లేదంటే ఎప్పుడు పాస్ అయ్యారు. ప్రజెంట్ ఇప్పుడు చదువుతున్న వాళ్ళైతే ఈ 2025 కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. లేదు ప్రీవియస్గా పాస్ అయిపోయిన వాళ్ళు ఏమంటారు, వాళ్ళ యొక్క ఇయర్ ఎంటర్ చేస్తారు. సో ఇక్కడ మీడియం వచ్చి ఇంగ్లీష్, లేదంటే తెలుగు అయితే తెలుగు ఉండదు, మ్యాక్సిమం ఉర్దూ ఉండదు. సో ఎవరైనా మ్యాక్సిమం స్టడీ వచ్చి ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఇంగ్లీష్ టిక్ చేసుకోండి. సో అలాగే మీ యొక్క ఎస్ఎస్సి, మీరు ఎస్ఎస్సి ఎక్కడ చదివారో, రూరల్లోనా అర్బన్లోనా? సో దాన్ని మీరు టిక్ చేసుకొని మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, మంత్ పాసింగ్ ఉంటుంది కదా ఆ మంత్, తర్వాత మీ పాసింగ్ ఇయర్ అది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత స్టడీ డీటెయిల్స్, స్టడీ వరకు ఇవ్వాలి. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ చూస్తే మీ 7th క్లాస్ నుండి డిప్లొమా వరకు, థర్డ్ ఇయర్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ కదా, సో అంతవరకు ఎక్కడెక్కడ చదివారు మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. చాలా ఈజీగా, దీనికోసం మీరు కంగారు పడక్కర్లేదు. సో మీ యొక్క ప్లేస్ ఎక్కడ మీరు చదివారు, అక్కడ మీరు ఒకవేళ విశాఖపట్నం అయితే విశాఖపట్నం మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ప్లేసు, విలేజ్ ఉంది కదా, అక్కడ మీ యొక్క స్కూలు లేదా కాలేజు ఎక్కడుందో దాని యొక్క అడ్రస్, ఓకేనా, అడ్రస్ ఇవ్వండి. దాని తర్వాత స్కూల్ నేమ్, మీ యొక్క స్కూల్ నేమ్ అయితే స్కూల్ నేమ్, కాలేజ్ నేమ్ అయితే కాలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ 7th క్లాస్ ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు అయ్యింది, సో అది ఇవ్వండి. దాని తర్వాత మీకు అర్థమైపోతుంది, మీరు డిప్లొమా ఫైనల్ ఇయర్ కదా 2025, వాళ్ళకైతే 2025, అది డిప్లొమా థర్డ్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది 2024 కదా. సో 1 ఇయర్ మీరు ఇలా మీ డీటెయిల్స్ అన్నీ వరుసగా ఇచ్చేయచ్చు. మీకు కింద నుండి వెళ్తే మీకు సులువుగా ఉంటుంది, ఓకేనా. సో దట్ తర్వాత మీ యొక్క ఎగ్జామ్ సెంటర్, మీరు ఒక ఎగ్జామ్ సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి 5. సో ప్రిఫరెన్స్ ఏమంటే ఫస్ట్గా మీకు నియర్గా ఉన్న డిస్ట్రిక్ట్ ఉంటుంది కదా, డిస్ట్రిక్ట్లో మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీకు నియర్గా ఉన్న డిస్ట్రిక్ట్ని, ఆ ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకోండి. 5 ప్రిఫరెన్స్లు ఇవ్వాలి. దాని తర్వాత మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయొచ్చు. ఈ యొక్క ఫోటో సిగ్నేచర్ వచ్చి 50 KB మించకూడదు. జేపీజీ కానీ జేపీఈజీ కానీ ఫార్మేట్లో ఉండాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ మీ మొబైల్లో రెడీ చేసుకొని ఇక్కడ మీ మొబైల్లోనే మీ యొక్క గ్యాలరీలో ఎక్కడుందో చూస్ ఫైల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఒకవేళ మీలో ఎవరికైనా ఫోటో సిగ్నేచర్ హై KB ఉంది, ఎక్కువ KB ఉందంటే దాన్ని ఏమంటే మీరు మీ యొక్క మొబైల్లో గూగుల్లోకి వెళ్ళి ఫోటో సైజ్ రెడ్యూసర్ కానీ ఏదైనా ఫోటో సైజ్ తగ్గించేదానికి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే, నేనైతే గూగుల్లోకి వెళ్ళి ఫోటో సైజ్ రెడ్యూసర్ అని కొడితే మీకు స్టార్టింగ్లో వస్తుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని దాంట్లో మీ ఫోటో ఇచ్చి దాన్ని సైజ్ తగ్గించుకొని దాన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా కూడా మీ యొక్క ఫోటో సిగ్నేచర్ సైజ్ తగ్గించుకొని మీరు అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. సో అది సేవ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ నొక్కండి ఫ్రెండ్స్. సేవ్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ సేవ్ అవుతాయి, ఓకేనా. మీ యొక్క డీటెయిల్స్ అన్ని సేవ్ అవుతాయి. సేవ్ అయిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ప్రివ్యూ చూడండి, ప్రివ్యూ చేసి సబ్మిట్ కొట్టాలన్నమాట. సో మీ యొక్క ప్రివ్యూ కొట్టిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ సో ఇలా ప్రివ్యూ రూపంలో ఇలాగ అంతా డిస్ప్లే అవుతాయి. సో దీన్ని మీరు నీట్గా చూసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఇక్కడ ఏమొస్తుందంటే మోడిఫై, ఒకవేళ ఏదైనా కరెక్షన్ ఉంటే మోడిఫై వస్తుంది. లేదు ఒకవేళ ఇది మోడిఫై చేయాలంటే మోడిఫై మీద నొక్కితే మీకు మళ్ళీ మీ అప్లికేషన్ బ్యాక్ తీసుకుని వెళ్ళి మోడిఫై చేసుకోవడానికి మీకు వీలు ఉంటుంది. లేదు ఒకవేళ డీటెయిల్స్ అన్ని కరెక్టే అనుకుంటే కన్ఫర్మ్ ఫ్రీజ్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ సో రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత దీన్ని వీలైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి మీ దగ్గర, మీ మొబైల్ కూడా మెసేజ్ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ దాని తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. స్టెప్ 4 వచ్చి మీ అప్లికేషన్ ఫామ్ని ఇలాగా ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రింట్ ఉంది కదా ఫ్రెండ్స్, ప్రింట్ మీద నొక్కితే మీ మొబైల్లో అది PDF రూపంలో వస్తుంది. దానిపైన మీరు సేవ్ PDF అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు సేవ్ చేసుకొని మొబైల్లో సేవ్ అయిపోతుంది PDF రూపంలో. సో రేపు పొద్దున్న మీకు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడైనా నెట్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క PDFని వాళ్ళకి వాట్సాప్ చేస్తే వాళ్ళు ప్రింట్అవుట్ తీసిస్తారు. సో అది మీకు ఆ విధంగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అది అప్లికేషన్ ప్రాసెస్. సో మీలో ఎవరైనా ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను రెస్పాండ్ అవుతాను. సో నెక్స్ట్ ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యాస్పిరెలెట్.